తల్లిని గౌరవించాలి, తల్లిని సన్మానించాలి, రెస్పెక్ట్. రెండవదిగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వహించాలి. ఇంతవరకు నువ్వు బాధ్యత చూపించలేదేమో, ఇంతవరకు నువ్వు నీ తల్లి పట్ల నువ్వు బాధ్యతతో నిర్వర్తించలేదేమో. టుడే యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మదర్. నువ్వు అనవచ్చు, అన్న తల్లి నా మాట వినటం లేదు, నేను చెప్పింది వింటలేదు, నేను చెప్పింది చేస్తలేదు. వారు వినరు, ఆ వయసులో వాళ్ళు వినరు. ఇంకో మాట చెప్పాలా, వెన్ దే క్రాస్ 60s దే బికమ్ లైక్ చిల్డ్రన్. సైకాలజీ కానీ కౌన్సిలింగ్లో కానీ మాకు సెమినరీలో నేర్పేది, వన్స్ దే క్రాస్ 60 దే బికమ్ చిల్డ్రన్. ఒక చిన్న పిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది అంతే. వారు ఒక చిన్న పిల్లల మనస్తత్వం వస్తుంది. కానీ మాటికి చిరాకు పడకూడదు కదా. మనం చిరాకు పడితే ఒక మాట చెప్పాలి, తమ్ముడు ఇటు చూడండి బ్రదర్, మనం చిరాకు పడినప్పుడు వాళ్ళు చిరాకు పడి ఉంటే మనది ఎలాగుండేది కదా. మనము ఇష్టానుసారంగా మనము ఎంత చిరాకు వచ్చే పనులు చేసినా, ఎంత ఓపికతో తల్లి కదా. మనకు జ్వరాలు వచ్చినప్పుడు తను రాత్రంతా మేల్కొనుండి, మనం ఆకలితో ఉన్నప్పుడు తినకపోయినా మనకు పెట్టి కాదు. మనం స్కూల్కి వెళ్ళాలి అని టైంకి లేచి కాదు. మా తల్లిగారు ఇప్పుడు కూడా 5 గంటలకు లేరుస్తారు. అరే అమ్మ కొంచెంసేపు పండుకోమ్మా అంటే అలవాటైపోయింది కాదు. మనకంటే ముందు లేచి మనము బాగుండాలని, మనం బాగా చదువుకోవాలని, మనము ప్రయోజనకరములుగా ఉండాలని వారు పడిన కష్టాలని మనం మర్చిపోతాం. వారు ఎప్పుడైతే కొంచెము చిన్నపిల్లల మనస్తత్వం వస్తో విసుక్కునే పిల్లలు నాకు తెలుసు, చేదరించుకునే పిల్లలు నాకు తెలుసు. విచారకరమైన సంగతి. వాక్యం వింటున్న బిడ్డలు గమనించవలసిన విషయం, తల్లుల మనస్తత్వాలను అర్థం చేసుకోండి. తల్లుల పట్ల రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను మీరు నెరవేర్చండి. వెన్ దే ఆర్ అలైవ్, వారు బ్రతుకున్నప్పుడే వారిని సంతోషపెట్టు, వారు బ్రతుకున్నప్పుడే వారిని ప్రేమించు, బ్రతుకున్నప్పుడే వారిని గౌరవించు, బ్రతుకున్నప్పుడే నీ బాధ్యత వారిపై నువ్వు నిర్వహించు. అప్పుడు వారు సంతోషభరితులై ఉందరు కదూ. అందుకనే తల్లిదండ్రులు నేను ఎప్పుడు చెప్తాను, వెన్ పేరెంట్స్ ఆర్ అలైవ్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. When parents are alive, spend time with them. When parents are alive, love on them. వారిని ప్రోత్సహించు. వారు నీ పట్ల నిన్ను ఏ బాధ్యత, ఏ త్యాగంతో నిన్ను పెంచారో నువ్వు వారికి ఎప్పుడైనా, ఇంకా సింపుల్గా చెప్పేస్తాను, ఎప్పుడైనా మీ తల్లికి థ్యాంక్స్ చెప్పావా? అదేంటన్నా కొత్తగా అమెరికా నుంచి వచ్చి ఏదేదో కొత్తగా చెప్తున్నారు అని అంటాం కాదు. తల్లిని ఎప్పుడైనా, అమ్మ నువ్వు చేసిన త్యాగానికి వందనాలమ్మ, నువ్వు నాకు చూపించిన ప్రేమకు వందనాలు, నన్ను పెంచిన పెంపకానికి వందనాలమ్మ, నన్ను ఎంత కష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నన్ను పెంచి నువ్వు త్యాగము చేసి, నా మాట వింటున్నారు కదా, నువ్వు త్యాగముగా చేసి నన్ను పెంచినందుకు వందనాలు అమ్మ అని ఎప్పుడైనా చెప్పారు? చెప్పకపోతే ఈరోజు మీ తల్లికి చెప్పండి. మీ తల్లి పక్కన కూర్చొని ఉంటే, ఇంట్లో ఉంటే, ప్రోగ్రాం అయిన వెంటనే మీ తల్లికి చెప్పండి, అమ్మ థ్యాంక్స్, అమ్మ థ్యాంక్స్. యేసు ప్రభువే తన బాధ్యతను నెరవేర్చారు. ఈరోజు వాక్యం విన్నాను, నా బాధ్యత నేను నెరవేర్చాలని ఆశపడుతున్నాను. హృదయాన్ని గాయపరుచుంటే క్షమించమని అడగండి. ఇష్టానుసారమైన మాట్లాడుతుంటే మీరు చెప్పండి, క్షమించండి, ఈ రోజు నుంచి గౌరవిస్తాను, ఈ రోజు నుంచి బాధ్యత కలిగిన కుమారుడిగా, కుమార్తెగా నేను జీవిస్తాను అని చెప్పండి. ఈరోజు ఒక తీర్మానం, తల్లిని గౌరవించి, వారిని సన్మానించి, నువ్వు దీర్ఘాయుషుగా ఉండాలి అనగా, నువ్వు దీవించబడాలి అనగా, నువ్వు సంతోషము సమాధానం ఉండాలి అనగా, నువ్వు చేయవలసిన పని నువ్వు గౌరవించాలి, సన్మానించాలి, నీ బాధ్యత చూపించాలి. ఒక మాట చెప్తాను, మనము తల్లిదండ్రులు అయితేనే కానీ, వింటున్నారు కదా, మనము తల్లిదండ్రులు అయితేనే కానీ మన తల్లిదండ్రులు చేసిన బాధ్యత, మన తల్లిదండ్రులు చేసిన త్యాగము, వారి పడిన కష్టము మనకు అర్థం కాదు. తల్లిగా నువ్వు అయ్యావనుకో, అమ్మ నువ్వు తల్లిగా అయ్యావనుకో, నీ తల్లి ఎంత కష్టపడ్డదో నీకు తెలుస్తుంది. బ్రదర్, నువ్వు తండ్రిగా అయ్యావంటే నీ తండ్రి ఎంత కష్టపడ్డాడో నీకు తెలుస్తుంది. తల్లి కలిసి ఎంత రీతిగా సహకరించిందో నీకు తెలుస్తుంది. పెళ్లి కానప్పుడు అంతో అబ్బోపో ఎంతో ఇదిగా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది, బాధ్యత వచ్చిన తర్వాత. జాగ్రత్త, తల్లిని తండ్రిని సన్మానించి నువ్వు దీర్ఘాయుషుగా ఉండాలి అనగా నువ్వు దీవించబడాలి. ఇంకొక మాట చెప్పి లోతైన సత్యం నేను చెప్తాను. నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఏ రీతిగా నువ్వు సన్మానించి గౌరవిస్తున్నావో నీ బిడ్డలు చూస్తున్నారు. వింటున్నారు కదా, నీ బిడ్డలు చూస్తున్నారు. నీ బిడ్డలు నీకు గౌరవించటం లేదు, నీ బిడ్డలు నిన్ను సన్మానించటం లేదు, నీ బిడ్డలు నీకు చూపించవలసిన బాధ్యత చూపించటం లేదు అని అంటే, నీవు నీ తల్లిదండ్రులకి నువ్వు గౌరవిస్తలేదేమో, నీవు నీ తల్లిదండ్రులను సన్మానించటం లేదేమో, నీవు నీ తల్లిదండ్రుల పట్ల చేయవలసిన బాధ్యత నువ్వు నెరవేరుస్తలేదేమో. అందుకే ఆ బిడ్డలు చూసి మా తాతను, మా నాయనమ్మను, మా తాతను, మా అమ్మమ్మను వీరు పట్టించుకుంటం లేదు, కాబట్టి వీరు చేసే యాక్షన్స్ నీపై రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదూ.
మనము వీఆర్ లైక్ మిర్రర్స్. బిడ్డలకి వీఆర్ లైక్ మిర్రర్స్. మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. నీ తల్లిని నువ్వు గౌరవించు, నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు. నీ తండ్రిని నువ్వు గౌరవించు, సన్మానించు, నీ బిడ్డలు నిన్ను ఒక తండ్రిగా నిన్ను గౌరవిస్తారు. అంతేగాని మనం ఇష్టానుసారంగా జీవిస్తూ మన బిడ్డలు మనం గౌరవించాలి, మన బిడ్డలు మనం సన్మానించాలి, మన బిడ్డలు మనల్ని దేవుని వాక్య ప్రకారము జీవించాలంటే కాదు. వీ నీడ్ టు బి సెట్ అన్ ఎగ్జాంపుల్. మనము ఒక మాదిరి చూపించాలి. యేసు ప్రభు ఏ రీతిగా మనకు మాదిరో అదే రీతిగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. మనము యేసు అనుచరులము. మన బిడ్డలకు మనము మార్గము చూపించే వారిగా ఉండాలి.